సినిమా సెలబ్రిటీల జీవనశైలి ఎప్పుడూ ఒక మాయాజాలంలా అభిమానులను ఆకర్షిస్తుంది. వారు ధరించే దుస్తులు మొదలు వాడే వస్తువుల వరకు ప్రతి దాని గురించి తెలుసుకోవాలనే కుతూహలం అందరిలోనూ ఉంటుంది. వారు ఇళ్లలో ఎలా ఉంటారు, రోజువారీ జీవితంలో వారి ఆహారపు అలవాట్లేమిటి, జీవిత భాగస్వామితో వాళ్ళు ఎలా ఉంటారు, పలు విషయాలపై అందరికీ ఆసక్తి ఉంటుంది. అందుకే పలు ఇంటర్వ్యూలో సినీ ప్రముఖులు తమ పర్సనల్ లైఫ్ గురించి చెబుతుంటారు. తాజాగా మెగా కోడలు ఉపాసన తన భర్త రామ్ చరణ్ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకుంది. టాలీవుడ్ బెస్ట్ కపుల్ రామ్ చరణ్, ఉపాసన ఇద్దరు ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లైన 10 ఏళ్ల తర్వాత రామ్ చరణ్ దంపతులకు క్లింకారా జన్మించింది. ప్రస్తుతం క్లింకారాతో టైం స్పెండ్ చేస్తున్నారు చరణ్, ఉపాసన దంపతులు. తాజాగా ఉపాసన రామ్ చరణ్ పేరును తన ఫోన్లో ఎలా ఫీడ్ చేసుకుందో, అలా ఎందుకు చేసుకుందో అనేది చెప్పుకొచ్చింది. అందరూ బుజ్జి, కన్నా, హబ్బీ, శ్రీవారు అంటూ భర్తల పేర్లని ఫోన్లో ఫీడ్ చేసుకుంటారు. కానీ ఉపాసన మాత్రం రామ్ చరణ్ 200 అంటూ ఫీడ్ చేసుకున్నట్లుగా చెప్పింది. తానెందుకు అలా ఫీడ్ చేసుకుందో అనేది కూడా ఉపాసన వివరించింది. ఇప్పటి వరకు రామ్ చరణ్ 199 సిమ్లు మార్చారని, ఇది 200 సిమ్ అని, అందుకే అలా చరణ్ ఫోన్ నెంబర్ని ఫోన్లో సేవ్ చేసుకున్నట్లుగా ఉపాసన అసలు సీక్రెట్ చెప్పుకొచ్చింది.